చెప్పింది సీతాకాంతకి సందేహాలమప్పే పట్టె చూసే కంటికి లోకం కాని లోకంలో ఏకాంతాల వలపు చీడోబడి భూదారిలో నీలాంబడి ఆ సీమకే చీనాంబడి ఎంత అద్భుతంగా ఉంది ఈ రూపం. నేనెవరో మీరింకా గుర్తుపట్టలేదు కదూ. రాజమహేంద్రవరంలోనే నా ప్రతిబింబాన్ని చూసుకుంటున్నాను అని చెప్తే గుర్తుపడతారా? రాజమహేంద్రవరంలో ప్రతి నీటి బిందువుని నేనే అని చెబితే గుర్తుపడతారా? నేను మీ గోదావరిని. చిట్టి చిట్టి తప్పటడుగులు వేస్తూ మొదలయ్యే నా ప్రయాణం నాసిక్లో పరుగందుకొని నాందేడ్లో శ్రీ గురు గోవింద్ సింగ్ జీ ప్రార్థనలు విని, బాసరలో సరస్వతి అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసాలు వీక్షించి, భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి పాదాలు కడిగి పాపికొండల అందాలు ఆస్వాదిస్తూ, ఇదిగో మన రాజమహేంద్రవరం జనాల మనసుల్లోని లోతులు తెలుసుకొని కోనసీమ దాటి సాగర సంగమంతో ముగుస్తుంది. సరళంగా చెప్పాలంటే 3 రాష్ట్రాలు, సుమారు 1500 కిలోమీటర్ల ప్రయాణం, వేల సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రవహించాలని మహాశివుని వరం. పూర్వం బ్రహ్మగిరి పర్వతం పైన తపస్సు చేసుకుంటూ ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్న గౌతమ మహర్షి పైన ఇంద్రుడి మాయ వల్ల, ఇతర ఋషుల అపోహ వల్ల గోహత్య పాపం మోపబడింది. మహర్షుల సలహా ప్రకారం గౌతముడు మహాశివుని కోసం ఘోర తపస్సు చేశాడు. ఆయన తపస్సుతో ప్రసన్నుడైన మహాశివుడు వరము కోరుకోమనగా గౌతముడు తనని గోహత్య పాపము నుంచి విముక్తి కలిగించమని వేడుకున్నాడు. శివుడు తన జటాజూటంలో ఉన్న గంగని దించి ఔదుంబర వృక్షం వేర్లలో వెలువమని ఆజ్ఞాపించారు. దిగి వచ్చిన గంగా మహత్యంతో గౌతమ మహర్షి తన పాపాలన్నీ కడిగేసుకున్నాడు. గౌతముడికి వరంగా వచ్చాను కాబట్టి గౌతమి అని, దక్షిణంలో వెలిశాను కాబట్టి దక్షిణ గంగా అని, గోహత్య పాపం నుంచి విముక్తి కలిగించాను కాబట్టి గోదావరి అని నన్ను పిలుస్తూ ఉంటారు. ఎన్నో ప్రాంతాలు, ఎన్నో నదులు వెలిసి ఉన్నా కేవలం తెలుగువారు మాత్రమే వారి ప్రాంతాలకి నదుల పేర్లు పెట్టుకున్నారు. అందులో నా పేరుండటం కూడా ఒక విశేషమే. అందుకేనేమో తెలుగువారన్నా, అందులో 1000 సంవత్సరాల చరిత్ర గల రాజమహేంద్రవరం అన్నా నాకు ఎంతో ప్రీతి. వేల సంవత్సరాల పూర్వం బౌద్ధుల ఆనవాళ్లు వెలికి వచ్చిన మన రాజమండ్రి మూలాలు 10వ శతాబ్దం నుంచే వినపడతాయి. ప్రస్తుత శకం 919 నుంచి 934 మధ్యకాలంలో తూర్పు చాళుక్యరాజైన అమ్మరాజు విష్ణువర్ధనుడికి, ఆ తర్వాత అతని వంశంలో వచ్చిన రాజులందరికీ రాజమహేంద్ర అనే బిరుదు ఉండేదట.
మొదటి విష్ణువర్ధనుడే ఈ పంచగిరుల మధ్య నగరాన్ని కట్టించి దానికి రాజమహేంద్రవరం అని ఘనమైన పేరు పెట్టాడని ఒక నానుడి ఉంది. అదిగో వస్తున్నారు. ఆయనే మన రాజమహేంద్రవరం నగరపు ముఖ్య కథలోని కథానాయకుడు. 1022 నుండి 1061 వరకు సుమారు 40 సంవత్సరాలు దిగ్విజయంగా పాలించిన రాజరాజ నరేంద్రుడు. పరమేశ్వరుడికి మహాభక్తుడు, అర్థ ధర్మశాస్త్రాల ప్రాజ్ఞుడు, దానవీరుడు, ధర్మశూరుడు, సకల కళాహృదయుడు, ప్రజానాయకుడు, రాజకీయ చతురుడు, చోళుల ప్రీతిపాత్రుడు మన రాజరాజ నరేంద్రుడు. మామగారు, వేంగిరాజులు చోళరాజులు ఐక్యంగా ఉంటూ మన వెన్నంటే నిలిచిన తెలుగు ప్రజల క్షేమం కోసం మేమీ నగరాన్ని గోదావరి సమక్షంలో నిర్మించాం. దీనిని తమ గౌరవార్థం రాజమహేంద్రవరమని పిలవదలిచాం. మీరు ఆశీర్వదించండి. తప్పకుండా అలాగే కానివ్వండి. హయాంలోనే ఒక అద్భుతం జరిగింది. అన్నయ్య గారు, ప్రభు, నాదొక కోరిక. చెప్పండి ప్రభు. మన తెలుగు వారందరికీ అర్థమయ్యేలా ఈ మహాభారత మహాకావ్యాన్ని మీరు తెలుగులో రచించాలి. మీ రచన తెలుగు వారికే గర్వకారణమవ్వాలి. మన రాజమహేంద్రవరం తెలుగు వారి సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లాలి. ఆహా, చక్కటి ఆలోచన ప్రభు. తప్పకుండా నా మానవ ప్రయత్నం నేను చేస్తాను. బహుభాషల బహువిధముల బహుజనముల వలన వినుచు భారతబద్ధ స్పృహులగు వారికి నెప్పుడు బహుయాగంబుల ఫలంబ బహుయాగంబుల ఫలంబ పరమార్థమిలన్. బహుభాషల బహువిధముల బహుజనముల వలన వినుచు భారతబద్ధ స్పృహులగు వారికి నెప్పుడు బహుయాగంబుల ఫలంబ పరమార్థమిలన్. నుండి చోళులకు, వారి నుండి కాకతీయులకు, ఆ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ హయాంలోకి వెళ్లి రాజమహేంద్రవరం కాస్త రాజమంద్రం, రాజమండ్రిగా పిలువబడింది. ఆ పైన రెడ్డి రాజుల విప్లవంతో రాజమండ్రి పూర్వ వైభవాన్ని మళ్లీ సంతరించుకుంది. వారి హయాంలోనే కవి సార్వభౌమ శ్రీనాథుల వారు ఇక్కడికి తరచూ వస్తూ ఇక్కడి ఉమా మార్కండేయ ఆలయ విశేషాలు, గోదావరి నది పరవళ్లు, పంచగిరుల అందాలు వీటన్నింటినీ ఆయన శైలిలో వర్ణించారు. వేగంగా మారిన రాజకీయ పరిణామాలతో రాజమండ్రి గజపతి రాజుల చేతిలోకి, వారి నుండి శ్రీకృష్ణదేవరాయుని విజయనగర సామ్రాజ్యంలోకి చేరింది. ఆ తరువాత కొన్ని సంవత్సరాలు డచ్ వారు పరిపాలించగా బ్రిటిష్ వారు రాజమహేంద్రవరాన్ని కైవసం చేసుకున్నారు. బ్రిటిష్ హయాంలోనే రాజమండ్రి మళ్లీ పునర్వైభవాన్ని, ఆధునిక వ్యవసాయ పథకాలను పొందింది. ఆర్ట్స్ కాలేజ్ మరియు రాజమండ్రికే చిహ్నంగా నిలిచిన ప్రఖ్యాత బ్రిడ్జిను బ్రిటిష్ వారే నిర్మించారు. గోదారిలో నీలం వెదను తీర్చు మా దేవేరి, వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి, రామచరితకే పూదారి, ఏసి చాప చోసై నామ
పనులు చేస్తూ బ్రిటిష్ వారు తనని ఎంత వారించినా రాజమండ్రి ప్రజల అభివృద్ధికి ఆయన సాంస్కృతిక విషయాలకే కాక మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగువారి అభివృద్ధికి ఆధునీకరణకు పుట్టినిలుగా మారింది. అందుకు సాక్ష్యం నేనే. మన రాజమండ్రిలోనే సమాజానికి ఈ బాల వితంతు పునర్వివాహాలు, ఈ సంఘ సంస్కరణలు, ఈ రచనలు అన్నీ విప్లవాత్మకంగా, దుస్సాహసంగా అనిపించవచ్చు. ఈ సంఘంలో మార్పుతోనే మనమంతా ముందు తరాల వారికి పునాదులు వేయగలమని నా పూర్తి నమ్మకం. మీరు ధైర్యంగా ముందుకు నడవండి. బిపిన్ చంద్రపాల్ లాంటి వారు రాజమండ్రి ముఖ్య కేంద్రంగా పనిచేశారు. ఇక జాతిపిత మహాత్మా గాంధీ గారికి రాజమహేంద్రవరంతో ఉన్న అనుబంధం చెప్పలేనిది. స్వాతంత్ర సమరంలో ఆయన పలుమార్లు రాజమండ్రికి రావడం, ప్రసంగాలు చేయడం జరిగింది. ఆయన మాటలకు స్ఫూర్తి పొందిన ఎంతో మంది తెలుగువారు ధారాళంగా విరాళాలిచ్చి దేశ స్వాతంత్ర్య పోరాటంలో అండగా నిలిచారు. అంతేకాకుండా ఎంతో మంది ఆయనతో పాటు స్వాతంత్ర పోరాటంలోకి వెళ్లారు. గాంధీ గారితో పాటు నెహ్రూ, సరోజినీ నాయుడు వంటి ప్రముఖ నాయకులు కూడా రాజమండ్రిలో ఉపన్యాసాలిచ్చారు. అలా భారతదేశ స్వాతంత్ర యుద్ధంలో రాజమండ్రి ఒక ముఖ్య కేంద్రంగా నిలిచింది. ప్రస్తుత కాలం రాజమండ్రి హ్యావ్లాక్ బ్రిడ్జ్, కందుకూరి వీరేశలింగం గారు నిర్మించిన టౌన్ హాల్, రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం, గౌతమి గ్రంథాలయం, ఇస్కాన్ మందిరం, ఉమా కోటిలింగేశ్వర ఆలయం వంటి చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పాపికొండలలో పడవ ప్రయాణాలు కూడా ముఖ్యంగా రాజమండ్రి నుంచే మొదలవుతాయి. శ్రీ కంభం నరసింహారావు గారిని నిర్మించి గోదావరి నది ఒడ్డున కంభం వారి సత్రాన్ని నిర్మించారు. మన నగర పురపాలక సంస్థ ఆంధ్రప్రదేశ్. ప్రతి నగరానికి ఒక కథ ఉంటుంది. ఆ నగర చరిత్ర, దాని అభివృద్ధిలో ఎన్నో మలుపులుంటాయి. ఇలా ప్రతి నగరపు కథని తీర్చిదిద్దేది ఆ నగర నాయకులు మరియు ప్రజలే. కంబాల చెరువుని మెరుగుపరుచుకున్నట్టే రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుకుంటే ఆంధ్ర ప్రజలే కాక దేశ ప్రజలు కూడా మెచ్చే నగరంగా రాజమహేంద్రవరం మారుతుంది. పాట చూడు